లోకేష్ ఏమన్నారో ఒకసారి చూద్దాం, చూశాక ఒపీనియన్స్ తీసుకుందాం. మన పార్లమెంట్లో మహిళా బిల్ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ మద్దతు తెలిపి మహిళల కోసం రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్ మనం ప్రవేశపెట్టాం. మనం స్త్రీ శక్తిని నమ్ముకున్న వారం ఆ బిల్కి సంపూర్ణ మద్దతు మనం తెలిపాం. కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఉన్న కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ అందరూ ఆ బిల్లు ముందరికి వెళ్లకుండా చేశారు. అందుకే ఈ వేదికగా నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నా. అంటే కనీసం 33% సీట్లు మహిళలకు అందించాలని. రైట్, అది లోకేష్ మహానాడులో తొలి రోజు చేసిన ఇవాళ జరిగిన తీర్మానంలో చాలా పెద్ద తీర్మానంగా మనం చూడొచ్చు. సత్యమూర్తి గారు, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ మహానాడులో చాలా రకాల తీర్మానాలు, చర్చలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి, కానీ ఇది ఒక గేమ్ చేంజర్ లాంటి నిర్ణయమే. ఎందుకంటే పార్లమెంట్లో కదా ల్యాండ్ మార్క్, గేమ్ చేంజరే. పార్లమెంట్లో అయినా అవ్వకపోయినా, అవ్వుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవ్వకపోయినా ఇది పార్టీ పరంగా గొప్ప నిర్ణయమే కదా. మీ రియాక్షన్ ఏంటి తొలి రోజు మహానాడు అండ్ దీని మీద? అంటే తెలుగుదేశం పార్టీలో ఉమెన్ లీడర్స్కి కొరత ఏమి లేదండి. అవును, మొదటి నుంచి కూడా చాలామంది ఉమెన్ ఉన్నారు. వాళ్ళ ఆస్పిరేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అవును, అన్ని స్థాయిల్లో వాళ్ళ నాయకత్వం అనేది ఎక్కడికక్కడ కనపడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యుయేషన్లో ప్రత్యర్థి పార్టీలో అందరూ లంపెన్ ఎలిమెంట్స్, రౌడీ బ్యాచ్, ఈ గంజాయి స్మగ్లర్లు, ఈ రౌడీ షీటర్లు, వీళ్ళందరూ ఉన్న ఒక పార్టీతోటి వీళ్ళు పోట్లాడాలి, వీళ్ళు ఢీ కొట్టాలి. అంటే సహజంగానే అవతల ఉన్న లీడరు అటువంటి వాడే అయి ఉంటాడు. మరి వీళ్ళు ఈ టైంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవటం పొలిటికల్గా చాలా అంటే డేరింగ్ స్టెప్ అనే నా ఒపీనియన్. ఎందుకంటే అవతల వాళ్ళని మొత్తం ఈ గంజాయి స్మగ్లర్లని ఢీ కొట్టాలంటే మామూలు విషయం కాదు కదా. అంటే ఆడాడు అంటారు కదా, కొంగు బిగిస్తే అదే ఏదైనా కానీ. అంటే 33% ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని ఈ జంక్చర్లో డెసిషన్ తీసుకోవటం అనేది చాలా క్రూషియల్, చాలా సాహసోపేతమైన నిర్ణయం. మరి అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా కూడా తెలుగుదేశం ఒక చాలా విషయాల్లో ట్రెండ్ సెట్టర్. మామూలుగా మహిళలకి ఆస్తి హక్కు కల్పించటం, ఆ తర్వాత అది దేశంలో చట్టమై కూర్చుంది. కిలో 2 రూపాయల బియ్యం ఇచ్చే టైంలో, ఆ టైంలో ఇదేం స్కీము అని చాలామంది ఎగతాళి చేసిన విషయం కూడా మనకు తెలుసు. అటువంటిది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్గా దేశం మొత్తంలో ఆ చట్టం ఇంప్లిమెంట్ అయింది. సో ఇటువంటివన్నీ అంటే ల్యాండ్ మార్క్, ట్రెండ్ సెట్టర్, ఇవి డెసిషన్స్ చాలా తీసుకున్నది తెలుగుదేశం పార్టీ. ఇది వాటన్నిటిలో కల్లా క్రూషియల్ డెసిషన్ ఇది. ఎందుకంటే ఎదురుగా ఉన్న శత్రువుని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను ఇదంతా. అటువంటి శత్రువుని ఢీకొనటానికి, రాజకీయంగా ఢీకొట్టాలన్నా కానీ మహిళల్ని ఇప్పుడు మహిళల్ని ర్యాలీ చేసి ఇంత చేయటం అంటే అది చాలా కష్టసాధ్యమైన పని. అటువంటి కష్టసాధ్యమైన విషయాన్ని కూడా, అంటే ఇదేదో కష్టసాధ్యమైన విషయము అని ఆలోచించకుండా ఇన్స్టాంట్ డెసిషన్ తీసుకోవటం అనేది తెలుగుదేశం పార్టీ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవును, ఉమెన్ అంటే ఉమెన్ నిలబడ్డంత మాత్రాన ఆమె ఒంటరి కాదు కదా. తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఉంటుంది. తాను మహిళగా నిలబడినా కూడా అంటే పార్టీ తనతో ఉంటుంది కదా. పార్టీ మొత్తం తనతోటి ఎమ్మెల్యేగా నిలబడినా, ఎంపీగా నిలబడినా పార్టీతోనే కదా. పార్టీ అభ్యర్థిగా ఉంటుంది, పార్టీ మొత్తం సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు డీలిమిటేషన్ కూడా సార్, ఒకవేళ నిజంగా మహిళలు గట్టిగా నిలబడితే
మగాళ్ళు కూడా తట్టుకోలేరు కదా. అటు చూసాం కదా మనం గుంటూరు వెస్ట్ ఆ, గల్లమాధవిని నాటోళ్ళు వాళ్ళందరినీ గుంటూరు, అది చూసాం కదా. చరిత్ర చెప్తోంది అది. ఆ, చరిత్రలో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. చాలా కాబట్టి సాక్ష్యాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ నమ్మకంతోనే ఈ డెసిషన్ ప్రిపేర్ తీసుకొని చేసుకుంటారు, ఉంటారు. తీర్మానం ప్రిపేర్ చేసి ఉంటారు. రైట్, బాలకోట గారు, మీ విశ్లేషణ తొలి రోజు